హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ అయితే మిరియాల రసం అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాను. 4 టమోటాలు అయితే ఇలా కట్ చేసి వేసుకున్నాను. మరి కొంచెం రాళ్ళు వేసుకొని 1 లీటర్ వాటర్ అయితే పోసుకొని ప్రెషర్ కుక్కర్లో అయితే చేసుకుందాము. టైం సేవ్ అవుతుంది, బాయిల్ అయ్యేకి కొంచెం టైం పడుతుంది అన్నట్టు. బాయిల్ అయిన తర్వాత మూత తీసేసి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే వేసుకుందాము. అదే హాట్ వాటర్లో వేసినట్లయితే చాలా త్వరగా నానిపోతుంది. చింతపండు అయితే బాగుంది, కొంచెం బాలేని చింతపండు అయితే వేయకండి. ఇక్కడైతే మనము నెక్స్ట్ బాండ్లీలు చూపిస్తున్నానండి మీకు. ఎందుకంటే నాకు ఒకరు చెప్పారనమాట, ఎప్పుడు బాలేని బాండ్లీలో చేస్తూ ఉంటావు నల్లగుండే బాండ్లీలో అని. నా దగ్గర అయితే 4 బాండ్లీలు ఉన్నాయి అండి, 4-5 బాండ్లీలు ఉన్నాయి. ఏ దాంట్లో చేస్తే ఏమండి, వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఇలాగే ఉంటాయి. అసలు ఎలా చెప్పేస్తారు ఇలా అని. నెక్స్ట్ అయితే కరివేపాకు 4 అయితే వట్టి మిరపకాయలు వేసుకుందాము. ఇలా నెక్స్ట్ అయితే ధనియాలు అయితే వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ అంతా ధనియాలు వేసుకుందాము. ఇప్పుడు అంటే స్లిమ్లో మీడియం ఫ్లేమ్లో వేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు అయితే జస్ట్ 1 చిటికెడు ఆవాలు వేసానండి నేను. కొన్ని ఆవాలు వేసాను, రసంలోకి బాగుంటుంది అన్నట్టు. కొన్ని మిరియాలు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. మంటనైతే హై టు మీడియం ఫ్లేమ్ స్లిమ్లో వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ అయితే మెంతులు కొంచెం వేసానండి. మెంతులు అయితే ఇలా మంచిగా మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో వేసుకుంటూ మంటనైతే అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకొని స్టవ్నైతే ఇప్పుడు కట్టేద్దాము. హై ఫ్లేమ్లో వేసుకొని ఫ్రై చేసినట్లయితే మాడిపోతుంది, రసం అనేది బాగుండదు అనమాట. టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. ఇలా బాగా చల్లారికి పక్కనైతే వదిలేద్దాము. ఇక్కడైతే టమోటాలు మనకి పైన అయితే ఇట్లా వాటర్ మొత్తం సైడ్కి మొత్తం తీసేసి టమోటా మీద తొక్క అయితే తీసుకుందామండి. ఇప్పుడు నేనైతే తొక్క వేయను, తొక్క మొత్తం రిమూవ్ చేసేస్తానమాట. కొంచెం వాటర్ అయితే హీట్ తగ్గినట్లయితే నేను టమోటాలు చేతులతోనే మ్యాష్ చేసుకుంటాను, కానీ ఇక్కడ చాలా వేడిగా ఉందనేసి నేనైతే పప్పు గిత్తితో మ్యాష్ చేసుకుంటానమాట. ఇలా మొత్తం టమోటా మీద ఉన్న స్కిన్ మొత్తం తీసేస్తే బాగుంటుంది, తిన్నప్పుడు డిస్టర్బ్ అవ్వదన్నమాట, బాగుంటుంది రసం అయితే. ఇలా మొత్తం రిమూవ్ చేసేసాను. దీని జతకి చింతపండు కూడా మంచిగా నానిపోతుంది కదా, బాగుంటుంది అన్నమాట. చల్లారినట్లయితే చేతులతో చేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే చల్లారలేదు, ఇక్కడైతే చాలా వేడిగా ఉంది, అందుకే నేను ఇక్కడ పప్పు గిత్తితో మ్యాష్ చేసేస్తున్నాను. మొత్తము ఇలా మ్యాష్ చేసేసి అదే వాటర్ని మొత్తం పోసేసి ఇక్కడైతే మనకి పక్కన స్పైసెస్ అనేది ఆల్మోస్ట్ చల్లారిపోయిందనమాట. మనం ఫ్రై చేసుకున్నవి ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి పౌడర్ చేసుకుందాము. ఇలా పౌడర్ చేసుకొని ఇందులోకి ఒక 4-5 వెల్లుల్లిపాయలు అయితే వేసుకుందాము. వేసుకొని ఆ స్పైసెస్ని మొత్తము అదే రసంలోకి అయితే మొత్తం వేసిద్దాము. ఇలా ఇదేనండి మనకి స్పైసెస్, ఘాటుగా బాగుంటుంది. ఇలా మొత్తం కలిపేసి ఇక్కడైతే ఒక 1/2 ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను, మరి కొంచెం కొత్తిమీర. ఇప్పుడైతే మనము స్టవ్ మీద పెట్టేద్దాము. మొత్తం మనకి కొంచెం బెల్లం వేసానండి, జస్ట్ ఒక చిన్న ముక్క బెల్లం అయితే వేసాను. బాగుంటుంది, ఇష్టమైతే వేసుకోండి, వేసుకోకపోయినా బాగుంటుంది. మరి మన రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే ఇక్కడ సెట్ చేసుకొని రుచి చూసుకుందాము. కాస్తంత వాటర్ వేసాను నేను. ఇలా టేస్ట్ అయితే చూసుకొని స్టవ్ మీద పెట్టేసి కనీసం ఒక 10 మినిట్స్ 7 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. చాలా ఎక్కువసేపు బాయిల్ చేసినా కూడా రసం అనేది ఉరివే బాగుండదు. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనం తిరువాత వేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర,
ఆవాలు, మిరపకాయలు మరియు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాము. మీ రసం ఇంకా ఘాటుగా కావాలంటే స్పైసెస్ కొంచెం ఎక్కువ మిక్సీ పట్టుకొని ఆ స్పైసెస్ అనేది 1 టేబుల్ స్పూన్ తీసుకొని ఈ తిరువాతలోకి అయితే వేసుకోవచ్చు. నేనైతే చిటికెడు ఇంగువ కూడా వేసాను వీడియోలో గమనించినట్లయితే. వెల్లుల్లిపాయలు అనేది నేను వేయలేదు, స్పైసెస్లోనే వేసాను కదా బాగుంటుంది అన్నట్టు వేయలేదు. ఇక్కడైతే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఇష్టం వచ్చినట్లయితే. ఇలా రసం మొత్తం పోసుకుందాము. రసం అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అబ్బా.